సీనియర్ సంపాదకులు తలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, జనసేన మినీ వార్ కూటమి విభేదాలపై పవన్ విడిపోతే పరిస్థితి ఏంటి అన్నది చాలామంది చర్చించుకుంటున్న అంశం. అసలు విభేదాలు ఉన్నాయా, విడిపోవడం అంటూ జరుగుతుందా? ఆయన 15 సంవత్సరాలు పదే పదే అండం వెనుక అంటే ఈ రెండో అన్నాడు ఆయన. చిత్తూరు జిల్లాలో నిన్న ఆయన పర్యటన చేశారు. ఈ పర్యటన సందర్భంలో ఏదో అధికారికంగా ఆ కార్యాలయాలను దీని ద్వారా రిమోట్ పద్ధతిలో ప్రారంభించడంతో పాటు మొదటిసారిగా కూటమి నాయకులందరినీ కలిసి మాట్లాడాడు. కూటమి నాయకులు అంటే అన్ని పార్టీలతో కలిసి అక్కడ ఉప ముఖ్యమంత్రి హోదాలో బహుశా కూటమి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఇదే ఒక విశేషం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంస్థాగతమైన కలయికలు లేవు కదా. దాదాపు మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు కలిసి కూడా కనిపించింది తక్కువనే. సో అక్కడ ఆయన మాట్లాడుతూ మనము ఐక్యంగా వెళ్ళాలి, 15 ఏళ్ళు మనం కలిసి ఉంటే తప్ప ఇది కుదరదు. 15 ఏళ్ళు మీకు తెలుసు కదా, చాలామంది మా వాళ్ళు కూడా అనుకున్నారు ఇప్పుడు అందరికి పదవులు వచ్చాయి, ఇంతకుముందు ఏమున్నాయి, ఏం లేదు కదా. మనకి ఏదైనా స్థానాలు ప్రాతినిధ్యం ఉంటే తప్ప కుదరదు, అది అందరం కలిసి ఉంటేనే జరుగుతుంది అని. అంటే ఇక్కడ రెండు అంశాలు మనం గుర్తించాలి. కలవడం వల్లే మీరు గెలిచారు అనే విషయం పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు కూటమి 15 ఏళ్ళు కొనసాగాలని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు 15 ఏళ్ళు నేను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాను, చంద్రబాబునే మోస్తానని ఆయన చెప్తున్నారు అనే ఒక ఇంటర్ప్రిటేషన్ ఎంత నిజమో, మేము లేకపోతే మీరు గెలిచుండేవాళ్ళు కాదు అనే ఒక మెసేజ్ కూడా ఆయన పదే పదే ఇస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్న మనం చర్చించాం కదా, పంచతంత్రం, మహిళలకు కూడా దాంట్లో ప్రాతినిధ్యం కల్పించాలి, ఇవన్నీ పెట్టారు. ఆయన మళ్ళీ చెప్పింది ఏంటంటే, అయితే ఒక పార్టీలోని తగాదాలు ఉంటాయి, కూటమి అని ఇంతమంది ఉన్న తర్వాత విభేదాలు ఉండడం సహజం, గ్యాప్స్ రావడం సహజం, వస్తాయి, వాటిని మనం పరిష్కరించుకోవాలి. అందుకనే కూటమిలో మనం మినీ వార్ చేయాలి. కూటమిలో మినీ వార్ అంటే అంతర్గతంగా, అంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీ మీద చేసేది ఒక వార్ అయితే పొలిటికల్ వారు, కూటమిలో మనం మినీ వార్ చేసుకొని వాటి ద్వారా ఇవి పరిష్కరించుకోవాలి. దీనికోసం అనేక సంప్రదింపులు, చర్చలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా బహుశా అలకలు, బెదిరింపులు, లేకపోతే విభేదాలు కూడా వస్తూ ఉంటాయని మొత్తం మీద చాలా సూటిగా ఇంతకుముందు కూడా చెప్పున్నారు. చాలా సూటిగానే ఈ అంతర్గతంగా కూడా ఒక మినీ వార్ లాంటిది జరుగుతుంది. జరిగితేనే ఈ గ్యాపులు తగ్గుతాయి, లేకపోతే ఇవి పరిష్కారం కావు అనే ఒక మాట అయితే ఆయన చెప్పారు. ఒక విధంగా అంగీకరించినట్టే పరోక్షంగా. ఉండడం సహజం అంటే అర్థం ఏంటి? అవి పెద్ద సమస్య కాదని చెప్పడము, అసలు ఏ విభేదాలు లేవు, మేము చాలా ఒక్కదాటి మీద ముందుకు పోతున్నామని చెప్పడం కాకుండా ఉంటాయి, వాటిని మనం పరిష్కరించుకోవాలి. అది కూడా మినీ వార్ అంటే ఒక విధంగా మనం పట్టుగానే ఉండాలి అని. అంటే అంతర్గతంగా కూడా పూర్తిగా తలవంచడానికి ఏమీ లేదు, మనం గట్టిగానే నిలబడి తెచ్చుకోవాలి అని అందరూ ఉన్నప్పుడు చెప్పడం అయినప్పటికీ కూడా ప్రధానంగా జనసేన అని చెప్పినప్పుడు అది జనసేన వాళ్ళకి చెప్పినట్టుగా అవుతుంది కదా. ఇంకోటి ఏమో అంతర్గతంగా కూడా కూటమిలోనే కాకుండా జనసేనలో కూడా, ఇప్పుడు ఉదాహరణకు నిన్న మనం చర్చించాం కదా, అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తారన్నప్పుడు దాన్ని కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కమిటీ అని పేరు పెట్టారు. దానికి హిందూ ఆ వార్తిస్తూ పవన్ ప్రపోజెస్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కమిటీ ఇన్ జనసేన అని. ఇది కూడా చాలా పెద్ద మాట. అంటే కొత్తగా ఏర్పడి అందరికీ మొదటిసారి పవన్ చుట్టూ ఏర్పడినటువంటి ఆ పార్టీకి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్థాయిలోకి సమస్య రావడము అంటే, అయితే అందులో తగినంత మంది ఉండాలి. ఈ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కమిటీలో మటుకు 3 మహిళలు ఉండాలి, మిగిలిన వాటిలో కూడా అవకాశం బట్టి ఉండాలి అని ఆయన 3 మహిళలు అందులో ఉండాలని మటుకు ఆయన గట్టిగా అది కూడా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి చాలా సూటిగానే ఇంకో మాట కూడా చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా సమస్యలే చేస్తున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని కుప్పంలోకి రాకుండా అడ్డుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అంటే ఏ స్థాయిలో వాళ్ళది ఉంటుందో చూడండి. మళ్ళీ అలాంటి వాళ్ళు కనుక వస్తే మనకేమీ అవకాశం అసలు ఉండదు. మనం ఇంతకాలం ఆగిపోయిందని మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రెండూ చెప్తున్నాడు ఆయన. ఏదేమైనా కానీ మనం కలిసి వెళ్ళడానికి గట్టిగా కట్టుబడి ఉండాలి అనేది ఒకటి. రెండవది, మాకు న్యాయం జరగకపోతే అంతర్గత కాన్ఫ్లిక్ట్స్ అయినా బయటివైనా కానీ మేము మినీ వార్ అయితే చేస్తాము, దేనికి లోబడి తలవంచి ఉండము అని చెప్పే మాట కూడా ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో లోకేష్ కూడా నిన్న మాట్లాడారు.
లోకేష్ కూడా ఆయన కూడా తెలుగుదేశంలో చిన్న చిన్న సమస్యలు విభేదాలు అవి ఉంటాయి, కానీ ఏమున్నా కానీ మనం సింగిల్ కమాండ్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ముందుకు పోవాల్సిందే. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారు. మనం అక్కడ ఏమీ అటు ఇటు ఇంకా తటపటాయించకూడదు అన్న పద్ధతిలో చెప్పారు. దాంతోపాటు ఉదయం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఈ పేరెంట్ టీచర్లు వీళ్ళు ప్రతి చోట ఈ పేరెంట్ మీటింగ్ లాగా ఉంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కు కొంచెం ప్రత్యక్షంగా ప్రజలతో మెలగడం అది ఇది నేర్పించే ఒక అవకాశం కూడా వస్తున్నట్టుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అడిగారు, ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం దేశంలో నెంబర్ 1 కావాలంటే ఎంత సమయం కావాలన్నారు. ఆయన సంగతి నాకు తెలుసు కదా, ఒప్పుకుంటే మళ్ళీ పొద్దున్నుంచి వెంటబడతాడు, అందుకని నేను 2028 నాటికి చేస్తానని చెప్పాను, 2 ఏళ్ళు సమయము అని చెప్తూ పవన్ కళ్యాణ్ కూడా 1-4 సార్లు కృతజ్ఞతలు చెప్పారు. అంటే మొత్తానికి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేది అయితే అది కూటమిలో జరగటం మొదలైనట్టుగా ఉంది. దీన్ని ఏదో సర్దుబాటు చేసుకోవాలి. ఇంకోటి ఏమో లోకల్ బాడీ ఎలక్షన్స్కు వెళ్ళటం అనే అంశం కూడా ఒకటి ఉంది. కాబట్టి లోకల్ టు పార్లమెంట్ అనే ఒక స్లోగన్ తీసుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఫ్రమ్ లోకల్ టు పార్లమెంట్ మనం సిద్ధం కావాలి. అన్నిటికీ కూడా ఈ కమిటీలను మహిళలకు కూడా తగినంత ప్రాతినిధ్యం ఇచ్చి ఏర్పాటు చేయాలి. ఎక్కడికెక్కడ సమర్థులైన వాళ్ళని మనం ఎంపిక చేసి పోటీలో పెట్టాలని. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు కూడా మీరు చూసే ఉంటారు, మన బీజేపీ వాళ్ళు కూడా ఒక సమావేశం పెట్టారు. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సో వెంకయ్య నాయుడు అక్కడ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత రాజకీయ ప్రకటన చూశాను నేను. రాజకీయం లాంటిది బూతులు మాట్లాడే వాళ్ళందరినీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ప్రజలు ఈ విధమైనది మంచి పరిపాలన కోరుకుంటున్నారు, కాబట్టి గట్టిగా ఉన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది అనే పద్ధతిలో, అంటే బూతులు 11 స్థానాలకు పోవడం, బూతులు మాట్లాడిన వాళ్ళు ఓడిపోవడం, ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయో మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి కూటమి ఏదో కొంచెం కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి మినీ వార్ ఏమవుతుంది? మినీ వార్ అనేది ఒక పెద్ద, ఆ పదాలు ఎందుకు వాడారు, తెలియక వాడారా, లేకపోతే లోపల చిన్నది ఇదేం పెద్ద సమస్య కాదు అని చెప్పడానికి వాడారా? పవన్ కళ్యాణే చెప్పాలి. ఈ లోపల వర్మ అటు మనం తప్పకుండా ప్రస్తావించాలి.